హాయ్ హలో నమస్తే, నేను మీ ఎంఎం ఛానల్ మోహన్. ఈరోజు మార్నింగే మళ్ళీ నేను చేపల వేటకు వచ్చాను. వెళ్తుంటే తోవలో నాకైతే తాంబేలు కానొచ్చింది. పాపం అది కొండి పడ్డట్టుంది, ముక్కలకెళ్ళి రక్తం వెళ్ళి ఉండే. అది నీళ్ళలో పోలేకపోతే నేనే దాన్ని పట్టుకొని తీసుకెళ్ళి నీళ్ళలో అయితే వేసాను. అది నీళ్ళలో కూడా ఎక్కువసేపు ఉండలేదు, మళ్ళీ అది బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇక దాన్ని తీసి మళ్ళీ బయటనే వేసాను అనమాట. అయితే ఈరోజు చేపల వేటకు కొర్రమట్టలు పడదామని ప్లాన్ వేసుకున్నాను. ఈరోజు కొర్రమట్టలు రవ్వ ఎలా పట్టాలనేది మళ్ళీ మీకు చూపెడతాను నేను, చూడండి. दोस्तों मोराना भाई को एक जबरदस्त పెద్ద ఉంది, 3 కిలోలది ఉంది. మెల్లగా మోరానా భాయ్ తీసుకురావాలి. అదే చిచ్చా అంబర్పేటలో ఉంటాడు, మంచి ఫిషర్ అనమాట. మా కొర్రమట్టలు పట్టడంలో రవ్వలో పట్టడం మంచి స్పెషలిస్ట్ అనమాట. మనకు మంచి దోస్తాను. అయితే ఫోన్ చేస్తే నేను వస్తున్నా మౌలా భాయ్, ఖలీల్ భాయ్ నేను వస్తున్నా అంటే, సరే రాకాక పోదాం, పొద్దున్నే పడదాం, పట్టి నువ్వు ఇంటికి తీసుకో నేను ఇంటికి తీసుకో అని ప్లాన్ చేసుకున్నాము. ఇక పొద్దున్న అయితే ఇక ఫీడర్ అయితే వేసినాం స్టిక్ తోటి. చేప దాదాపు బాగానే పెద్దగా ఉంది. అది ఏమైందంటే మేము ఇటు కొర్రమట్టలు పడదామని ప్రయత్నం చేస్తున్నాము. అది రప్పున గుంజుకొని పోయింది. లోపల ఏమైందంటే కంపకు తట్టుకుపోయింది. నేనైతే దిగిన నీళ్ళకు దిగి ఆ చేపనైతే ఇప్పుడు తీసుకొని బయటకు వస్తుంది చూడండి. దాదాపు ఒక 3 కిలోల దాకా ఉంటుంది. మా చిచ్చా అయితే మస్తు ఖుషి అయ్యిండు, చాలా ఖుషి అయింది ఆయన. పొద్దున్న కొర్రమట్ట పడకపోయినా కానీ మనకు రవ్వ అయితే పడ్డది. ఇది పడ్డది కదా, తర్వాత ఇక మనం కొర్రమట్టలు వేట చేద్దాం తీ అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అయితే కాక నువ్వు కొర్రమట్టలు వేట చేయి, నేను ఇది ఉంటా. వెనక మొత్తం కోతులు వచ్చినాయి. కోతులు ఏం చేసినాయంటే మేము తీసుకుపోయిన తవుడు గీవుడు మొత్తం టిఫిన్ అని గుంజుకోవడానికి ప్రయత్నం చేసినాయి. చేప ఒకసేపు సతాయించింది. ఆ ఫీడర్ అనేది ఆ కట్టకు లోపల ముద్దుకు చుట్టుకుపోయింది. ఇక ఫీడర్ ఆడనే కట్ చేసి ఇక చేపనైతే ఇక జాయిల్లో వేసుకొని ఇక తీసుకొని ఇక బయటకు వచ్చిన. నాకైతే దాదాపు 3 కిలోల దాకా ఉందనుకుంటున్నాను నేను ఈ రవ్వ చేప. ఎందుకంటే ఫస్ట్ పోనీ కదా, మంచిగానే పడ్డది పెద్దగానే. నాకు మార్నింగ్ టైంలో వేట చేయడం అంటే చాలా ఇష్టము. ఎక్కువ మధ్యాహ్నం పనులు ఏమైనా ఉంటే చేసుకుందామని ప్లాన్ చేసుకుంటాను నేను. అట్లని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది పడ్డది కదా, మనం కొర్రమట్టలు ఎలా పట్టాలో అది కూడా నేను చూపెడతాను నేను. చూడండి, కొద్దిగా కోతుల భయం ఎక్కువ ఉంది. కోతులు అయితే బాగా వచ్చినాయి వీటికి.